అంతా పోయిందంటే వాళ్ళ ఎవరి మాటకి ఎంత విలువ ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మీ పాత్ర ఎంత ఉంది గీత గారు? ముద్రగడ పద్మనాభం గారు వైసీపీకి రావడానికి ఎవరి పాత్ర లేదు. ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఆయన దగ్గర ఒక మంచి గుణము స్ట్రాంగ్ ఏంటంటే ఆయన అనుకోవాలి, ఆయన కన్విన్స్ అవ్వాలి. ఏ విషయమైనా సరే, అది పార్టీ విషయమైనా ఇంకో విషయమైనా ఉద్యమం విషయం ఏదైనా సరే ఆయన అనుకోవాలి. ఆయన అనుకుంటే ఖచ్చితంగా ఆయనకి నచ్చాలి, ఆయన నమ్మాలి, నమ్మితేనే చేస్తారు. ఆ విధంగా ఎవరి ప్రభావం ఉండదు. కాకపోతే రావటాన్ని అందరూ ఆహ్వానించాం. ఆయన మన వైసీపీతో ఉండాలని అందరూ ఆహ్వానించారు. అందరికీ ఆనందమైన విషయం. చాలా సంవత్సరాల నుంచి ముద్రగడ పద్మనాభం గారిని మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడుతున్న తీరు ఎప్పుడు కూడా ఆయన మాట్లాడలేంది. ఎవరైనా మాట్లాడిస్తున్నారా, ఆయన సొంతంగా మాట్లాడుతున్నారా? అంటే ఎలాగా, ఏ విధంగా? డైరెక్ట్ గా చిరంజీవి గారి ఫ్యామిలీనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారినో ఆయన చిరంజీవి గారి ఫ్యామిలీని ఏమి ఆయన ఎప్పుడు అనడం నేను కూడా వినలేదు. బహుశా మీరు కూడా చెక్ చేయండి. బట్ పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, లేకపోతే ఇంకెవరి మీద అన్నారు అంటే ఆయన ఏమన్నా అంటే మాత్రం ఆయన ఊరుకోరు. ఒకటి, ఆయన ఏమైనా రాంగ్ గా గానీ, ఆయన ఏమైనా ఇల్ ట్రీట్ చేసే విధంగా గానీ మాట్లాడితే ఆయన తగ్గ సమాధానం ఖచ్చితంగా చెప్తారు. మీ మీద కూడా ఏమైనా కామెంట్స్, సోషల్ పోస్టులు ఏమైనా వేస్తున్నారా మేడం? ఎప్పుడు అలా ఉండదు. పిఠాపురానికి సంబంధించి జన సైనికులు గానీ వాళ్ళ గ్రూపులు గానీ ఇప్పటి వరకు వేయలేదు. వేసినా నేను పట్టించుకోను. పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ అంటే కాస్త